आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। ఎల్లారెడ్డిలో ప్రజల మనసు గెలుచుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మరోసారి ఉదారతకు నిదర్శనంగా నిలిచారు। స్వచ్ఛ ఎల్లారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ రహదారి విస్తరణలో తొలగించనున్న శివాజీ విగ్రహ పునరుద్ధరణ కోసం విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించారు। తన వ్యక్తిగత ఖర్చుతో విగ్రహం గార్డెన్ ఫౌంటైన్ల కోసం రూపాయలు 15 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు। ఈ హామీపై ఎల్లారెడ్డి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని ఘనంగా అభినందించారు। సార్ ఇక్కడ ఏ మున్సిపాలిటీలో లేని కార్యక్రమం మీతోనే మార్పు అని అన్నారు। ఆ మార్పు మీతోనే స్టార్ట్ అవుతుంది। ఇంత 120 స్థానం నుంచి 60 స్థానం అన్నారు। ఆ మార్పు అనేది మీరే తీసుకొస్తారు। ఇంత పొద్దున్న లేచి అందరు నిద్ర మబ్బులు ఉంటాం, అందరు మబ్బుల్ని యాక్టివ్ చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తారు సార్। దీని గురించి మీరు ఏమాట్లాడతారు సార్? ఈరోజు నేను ఒక్కని కాదు, నాతో పాటు మన మున్సిపల్ సిబ్బంది, మన మాజీ మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది, ఆర్డీఓ గారు వాళ్ళ సిబ్బంది, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరం కూడా కలిసి, ప్రజలు కూడా మాతో పాటు కలిసి ఈరోజు స్వచ్ఛ ఎల్లారెడ్డి తీసుకురావాలని చెప్పి ఉద్దేశం కొద్ది ప్లాస్టిక్ ఎక్కువైపోయింది, ఏడబడతాడ చెత్తేస్తున్నారు। ఇంతకుముందు మా ఆడివారు చెప్పారు, కుక్కలు కూడా బెడదైపోయింది ఎక్కువ, ఎందుకంటే అవి ఏమన్నా చెత్త బుట్టలలో వెతుకుంటూ ఉన్నాయి, కూతురు ఖరాబ్ చేస్తూ ఉన్నాయి, చెత్త పడేస్తూ ఉన్నాయి। ఈ ప్లాస్టిక్తోని కొన్ని నిజంగా కూడా మాకు ఇలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే, ఆల్రెడీ అక్కడ ఇస్మాయిల్ బాయ్ వాళ్ళ చిన్న హోటల్ దుకాణంలో కూడా మేము చెప్పకుండా ముందే ప్లాస్టిక్ తీసేసి కాంచి గ్లాసులలో కడిగి వాళ్ళు చాయ్ ఇస్తున్నారు। అట్లాంటి వాళ్ళు కూడా సన్మానం చేసినాం। మళ్ళీ కూరగాయల దగ్గరికి పోయినాం, అక్కడ మహమూద్ అని చెప్పి ఒక పిల్లగాడు, మోసేన్ అని పిల్లగాడు, తను కూడా జూట్ బాక్స్ తీసుకొని వచ్చిండు। అంటే చాలా ఇన్స్పిరేషన్, ఎందుకంటే జూట్ బాక్స్ తీసుకుంటే అలా తీసుకుపోయి మళ్ళీ కూరగాయలు తీసుకుపోయి కడిగేయచ్చు, ప్లాస్టిక్లో తీసుకుపోతే మళ్ళీ ప్లాస్టిక్ తీసుకొచ్చి బయట పడేస్తాం, దాంతో ప్లాస్టిక్ చెత్త వస్తుంది। ఈ ప్రాంతానికి కూడా మీ ద్వారా, మీ మీడియా ద్వారా కూడా, అందరి మీడియా మిత్రులు కూడా నేను జరిగేది, అందరి యూత్ కూడా మేమందరం కూడా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక మంచితో కాదు, ప్రతి ఎవరు ఇంట్లో వాళ్ళు చెత్త బుట్టను తడి కానీ పొడి కానీ చెత్తను సపరేట్ చేసి వేసుకుంటే మున్సిపల్ సిబ్బంది చేస్తుంది। ఎందుకంటే ఎంతసేపు మనం బయట పడేస్తే మోర్లలో క్లాగ్ అయిపోతున్నది, మోర్లు ఖరాబ్ అయిపోతున్నాయి, తర్వాత పిల్లలు కూడా మంచి వాతావరణం చేస్తలేమనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినాం కనుక మరి టిఫిన్ మాంసం కూడా మటన్ షాప్ దగ్గర కూడా పోయినాం, చికెన్ షాప్ దగ్గర పోయినాం, సాయిలు అని సుమార్పేట అవుతున్నాడు, మటన్ షాప్ దగ్గరకు పోయినాం, ఆయన కూడా వాళ్ళకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా డబ్బాలు ఇచ్చినాం, ఇవి స్టీల్ డబ్బాలు ఇచ్చినాం, స్టీల్ డబ్బాలలో మటన్ తీసుకపోండి, ప్లాస్టిక్లలో తీసుకపోద్దని చెప్పినాం। కనుక మీరు కూడా అందరూ కూడా మీడియా ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఎల్లారెడ్డి టౌనే కాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గం మొత్తం కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా, అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనస్ఫూర్తిగా మేము మనస్సుతోని ప్రమాణం కూడా చేసినాం। మేము